మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు డాక్టర్ బి. విజయ్ కుమార్. జిల్లా పట్టు పరిశ్రమ అధికారి, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా కరువు పీడిత ప్రాంతం. ఇందులో పట్టు పరిశ్రమ అనేటువంటిది గత 40 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూ వస్తున్నారు రైతులు. అయితే మనకు అనుకూలంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రాంతం పట్టు పరిశ్రమ చేపట్టడానికి బాగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతము. పట్టు పరిశ్రమ అనేటువంటిది రైతులకు, చిన్న సన్నకారు రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి పంట. మినిమం ఒక 2 ఎకరాలు ఉంటే ఆ పట్టు పరిశ్రమ చేపట్టేదానికి మనకు అవకాశం ఉంటుంది. కొద్దిపాటి 1-1.5 ఇంచు వాటర్ ఫెసిలిటీ ఉంది. తర్వాత ఎర్ర నేలలు కానీ, కొంచెం ఎర్ర ఇసుక నేలలు కానీ మనకు ఉంటే అటువంటి వాటిలో మల్బరీ సాగుకు, పట్టు పరిశ్రమ చేపట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మొదట పట్టు పరిశ్రమ చేపట్టాలనుకునేటువంటి రైతు తన భూసార పరీక్షలు చేయించాలి. ఎక్కువ pH ఉన్నటువంటి అంటే అటువంటి భూములు కానీ, ముందు ఆ భూమిలో మిర్చి కానీ, లేదా పొగాకు, లేదా కాటన్, ఈ పంటలు వేసినటువంటి భూములు అయితే మాత్రం వాటికి అనువుగా ఉండవు. సో అటువంటివి లేని భూముల్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నీటి వసతి కోసము మినిమం 1.5 ఇంచు నీళ్లు, 1 ఇంచు ఉన్నా కూడా డ్రిప్తో నడిపేయచ్చు. మనం 2 ఎకరాలకు సాగులోకి తీసుకురావచ్చు. సో మొదట మల్బరీ తోట వేయాల్సి ఉంటుంది. మల్బరీ తోట నర్సరీ ద్వారా వేస్తే 3 నెలల నుంచి 4 నెలల లోపల మొదటి పంట వచ్చేస్తుంది. తర్వాత ఈ 4 నెలల వ్యవధి లోపల పట్టు పురుగుల్ని పెంచుకోవడానికి అవసరమైనటువంటి ఒక షెడ్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ షెడ్ మా కొలతల ప్రకారము 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతోటి 18 అడుగుల ఎత్తు మధ్యలో ఉండేటట్టుగా, పక్క ఉన్నటువంటి గోడలు 15 అడుగుల ఎత్తుతో ఉండే విధంగా షెడ్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత షెడ్ లోపల షూట్ రేరింగ్ స్టాండ్స్ అనేటువంటివి పట్టు పురుగులు పెంచుకోవడానికి నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఈ 3 నెలల కాలంలో కనుక కంప్లీట్ చేసుకోగలిగితే 4వ నెల నుండి మనము మొదటి పంటని తీయడానికి వీలవుతుంది. పట్టు పరిశ్రమలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏమంటే, 2 ఎకరాల తోట కనుక ఉంటే ఒక సంవత్సరం తర్వాత, అంటే నాటినటువంటి సంవత్సరం తర్వాత ప్రతి నెల ఒక పంట తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. 365 రోజులు పంటలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాకపోతే ప్రకాశం జిల్లాలో మనకు ఉన్నటువంటి ఎండాకాలంలో ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఒక 2 నెలలు మాత్రమే పంటలు తీసుకోవడానికి, మే, జూన్ లో మాత్రం పంటలు తీయకుండా ఆపుతారు. ఆ విపరీతమైనటువంటి వేడిలో మనం చేయలేము. తక్కిన 10 నెలల కాలం కూడా 10 పంటలు తీసుకునేటువంటి అవకాశం, అంటే 2 ఎకరాలు ఉంటే 10 పంటలు ప్రతి నెల ఒక పంట ప్రకారం తీసుకునేటువంటి అవకాశం ఉండడం వల్ల రైతుకు కొన్ని పంటలు ఏ కారణాల చేతైనా సరే మనకు దెబ్బతిన్నప్పటికీ కూడా తప్పనిసరిగా రైతు పెట్టుబడి ప్లస్ దానిపైన లాభము పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి రైతు కూడా, పట్టు పరిశ్రమ చేపట్టినటువంటి ప్రతి రైతు కూడా ప్రతి నెల సంపాదించుకోవడానికి, నికరమైనటువంటి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది మరి ఇతర పంటల్లో మనకి ఇటువంటి అవకాశం ఉండదు కనుక పట్టు పరిశ్రమలు ఆ విధంగా మిగతా ఇతర అగ్రికల్చర్ క్రాప్స్ మీద ఒక అడ్వాంటేజ్ కలిగి ఉంది. సో పట్టు పంట అంతా కూడా పట్టు పురుగుల్ని మేపడం అనేటువంటిది ఒక నెలలో అయిపోతుంది. 27 రోజులు పట్టు పురుగు లార్వా దశ యొక్క కాలము. అందులో చిన్న పురుగుల్ని మేపడానికి ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ చాకీ రేరింగ్ సెంటర్స్ ఉండడం వల్ల, ప్రైవేటు, గవర్నమెంట్, ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్లో ఉన్నాయి. వాళ్ళే 10 రోజులు మేపేసి మొదటి 2 లార్వా దశల్ని వాళ్ళే పూర్తిగా పంట మేపి రైతులకు అందజేస్తారు. 3, 4, 5 ఈ 3 దశలు దాదాపు 17 రోజుల నుంచి 20 రోజుల లోపల అయిపోతాయి. ఇవి మాత్రమే రైతు చేయాల్సి ఉంటుంది. అది కూడా 20 రోజులు, నెలలో 20 రోజులు మాత్రమే పని. ఆ 20 రోజుల్లో కూడా ప్రతిరోజు పొద్దున 3 గంటలు, సాయంకాలం ఒక 3 గంటలు మాత్రమే మనము పురుగులకు మేత వేయాల్సి ఉంటుంది. ఈ మేత అంతా కూడా మనం పెంచినటువంటి మల్బరీ ఆకు ఏదైతే ఉందో ఆకుల్ని కొమ్మల రూపంలో కట్ చేసి కొమ్మ మేత పద్ధతి ద్వారా
మేపడం ద్వారా మనకు కూలీల ఖర్చు బాగా తక్కువగా ఉంటుంది. ఒక పంటని మేపడానికి మొదటి 10 రోజులు కేవలం 2 మనుషులు మాత్రమే సరిపోతారు. అంటే మనకు 17 రోజుల నుంచి 20 రోజుల కాలం రైతులు మేపాల్సి ఉంటుంది. అందులో 10 రోజుల వరకు 2 లేదా 3 తోటి పని అయిపోతుంది. అలాగే మిగిలిన రోజుల్లో కూడా రోజువారీగా పెంచుకుంటూ పోవడం వల్ల మనము చాలా కూలీల ఖర్చులు కూడా తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రతి మల్బరీ తోట, ఒక ఎకరం మల్బరీ తోటలో, పూర్తిగా ఎదిగినటువంటి మల్బరీ తోటలో ఎకరానికి మనం 300 పట్టు గుడ్లని బ్రష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పెంచడానికి 300 గుడ్ల నుంచి మనకు దాదాపు 70% దిగుబడి ఇస్తే, 70 కేజీలు దిగుబడి 100 గుడ్ల ప్రకారం లెక్కేస్తే 210 కేజీలు, 200 కేజీలు వేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ధరల్లో సరాసరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ధర మనకు 450 రూపాయలు. అంటే 90,000 రూపాయలు మనకు ప్రతి నెల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో ఖర్చులు ఒక 40,000 తీస్తే నికరంగా రైతుకు 50,000 రూపాయలు ఆదాయం ఉంది. 40,000 ఎందుకు ఖర్చులు తీయాల్సి వస్తుందని అంటే కూలీలు ఖర్చులు అధికంగా, రేట్లు అనేటువంటి మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి, అందుబాటులో ఉండట్లేదు కనుక వీటి కూలీల ఖర్చులు కనుక కుటుంబం వారే చేస్తూ మేనేజ్ చేయగలిగితే అక్కడ రైతు ఇంకా కొంచెం ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. నికరంగా 50,000 అయితే కనుక తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎకరానికి సంవత్సరంలో 5 పంటలు తీస్తే, 2 ఎకరాల మీద 10 పంటలు తీస్తే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు సంవత్సరానికి రైతుకు మిగిలేటువంటి అవకాశం ఉంది. ఇది పట్టు పరిశ్రమ మనము చేసినప్పుడు రైతుకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. కాబట్టి రైతులు తమకున్నటువంటి అవకాశాలను బట్టి పట్టు పరిశ్రమ చేపట్టి మంచి దిగుబడిని సాధించి అధిక లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. పట్టు పరిశ్రమ చేపట్టేటువంటి రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రకరకాల పనుల కింద ప్రోత్సాహకాలు అందజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మల్బరీ తోట నాటినందుకు గాను ఎస్సీ ఎస్టీ రైతులకైతే 27,000 రూపాయలు, జనరల్ సాధారణ రైతులకైతే 23,000 రూపాయలు, 22,500 రూపాయలు ఎకరానికి మల్బరీ నాటినందుకు ఇస్తుంది. తర్వాత షెడ్ కట్టుకోవడానికి సాధారణ రైతులకైతే 3,22,500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ రైతులకైతే 4,05,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే షెడ్ లోపల కొమ్మమేత పద్ధతిలో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే రేరింగ్ పరికరాల నిమిత్తము 56,000 రూపాయలు జనరల్ ఫార్మర్స్కి, ఎస్సీ ఎస్టీ రైతులకైతే 67,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జిఎస్ కింద ప్రతి ఎకరానికి ఒక ఎకరం నాటితే రైతుకు 63,000 రూపాయలు ఎన్ఆర్జిఎస్ ద్వారా విడిగా అందజేయబడుతుంది. అలాగే షెడ్ కట్టుకున్నందుకు 3,16,000 రూపాయలు రైతుకు ఎన్ఆర్జిఎస్ కింద అందజేయబడుతుంది. మొత్తానికి విరిసి దాదాపు 8 లక్షల రూపాయలు ప్రభుత్వ సహాయము ఒక యూనిట్, అంటే 2 ఎకరాల తోట పెట్టినటువంటి రైతు ఒక షెడ్ కట్టుకుంటే దాదాపు 8 లక్షల రూపాయలను రైతుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా తోట నాటిన తరువాత డబ్బులు ఇస్తుంది, షెడ్ కట్టిన తర్వాత డబ్బులు ఇస్తుంది. ఎన్ఆర్జిఎస్ వాళ్ళు షెడ్ కడుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి వర్క్స్ ని బట్టి ఎన్ఆర్జిఎస్ లో వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఎన్ఆర్జిఎస్ లో అర్హత ఖచ్చితంగా రైతుకు జాబ్ కార్డు ఉండి తీరాలి. ఎన్ఆర్జిఎస్ లో అవసరం లేదు, సహాయం అవసరం లేదనుకునేటువంటి రైతులకి మనకు సొంత పొలం ఉన్నా లేదా కౌలు తీసుకున్నట్టుగా 5 సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నా కూడా మనము ఆ రైతులకి వాళ్ళ తోటల్ని ఒకసారి చూసి వాళ్ళకి యూనిట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉండి ఈవెన్ డీ పట్టా ల్యాండ్ అయినప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే పట్టాదారుడికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టా డాక్యుమెంట్ మనకి ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన రైతులు పట్టాదారు పాస్బుక్ 10-1 అడంగలు ఇస్తే వాళ్ళకి యూనిట్ ఒకసారి వెరిఫై చేసి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ రైతులకి దాదాపు 9 లక్షల రూపాయలు ప్రభుత్వ సహాయం వస్తుంది కనుక ఒక యూనిట్ ఈజీగా 10-12 లక్షల లోపల మనము గ్రౌండ్ చేయొచ్చు కనుక
ఎస్సీ ఎస్టీ రైతులు నీటి వసతి ఉండి నేల ఉంటే కనుక మంచి అనుకూలమైన నేల ఉంటే తప్పనిసరిగా పట్టు పరిశ్రమ చేపట్టాల్సినటువంటి అవసరం చేసుకోగలరని తెలియజేస్తున్నారు.